కాబట్టి నూతన ఉత్సాహంతో నూతన బలంతో కొత్తగా వచ్చిన అదనపు మద్దతుతో ఖచ్చితంగా ఇంకా మోదీ గారు మెజారిటీని పెంచుకునేటువంటి దిశగా లక్ష్యం సిద్ధం చేసుకోవడానికి మంచి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంకొకటి రెండోది, ఈరోజు రాహుల్ గాంధీ దేనికి నాయకత్వం కాంగ్రెస్ని గెలిపించలేకపోతాడు, రేపు టీఎంసీని గెలిపిస్తాడు, డిఎంకేని ఎలా గెలిపిస్తాడు. కాబట్టి కూటమికి నాయకత్వం వహించగలిగేటువంటి సామర్థ్యం లేదు అనేది ఈ ఎన్నికలలో ప్రూవ్ అయింది. కానీ అంత దిట్టగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది ప్రతిసారి? ఫెయిల్ అయింది, సక్సెస్ అవుతాం. ఇప్పుడు 2018లో ఫెయిల్ అయినామా లేదా? ఒకటే సీట్ వచ్చిందా లేదా? అప్పుడు 6.9% ఓటు వచ్చింది. 2019 వచ్చే వరకు 20% ఓటుకు పోయినాం, 4 సీట్లు పెరిగినాం, వచ్చినాం కదా. ఈసారి కూడా మేము అనుకున్నంత రాలేదు, గెలవలేదు. కానీ ఇప్పుడు 14% ఓటు వచ్చింది, 8 సీట్లు గెలిచినాం. కాబట్టి అతిపెద్ద రాజకీయ పార్టీగా పార్లమెంట్లో గెలవాలా అనే లక్ష్యం. గెలుస్తుంది అంటారు తెలంగాణ ఇట్లాంటి సిచ్యువేషన్లో? పోయినసారి చూసిన దానికన్నా ఇంకా మంచిగుంది కదా. పోయినసారి మేము రాజస్థాన్లో గెలవలేదు, ఎక్కడ గెలవలేదు. ఇప్పుడు అన్నీ గెలిచిన తర్వాత ఒక తెలంగాణ గెలవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము, మాకు బలం ఉంది, మాకు ప్రజల విశ్వాసం ఉంది. ఇంకోటి, చాలామంది మా కార్యకర్తలు ఎన్నికలలో వెళ్ళినప్పుడు చాలాసార్లు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఏంటంటే, అదే ఈ రాష్ట్ర ఎన్నికలలో మీకు బలం పెరగాల, కానీ మోదీ అయితే ఢిల్లీలో ఉండాలనే, మేము మళ్ళీ వచ్చేసారి వాళ్ళ పార్లమెంట్కి అయితే ఖచ్చితం అని చెప్పినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అట్లా జరుగుతుంది అంటారా? జరుగుతుంది, పూర్తిగా. పోయినసారి జరిగింది, అంతకన్నా ఎక్కువ జరుగుతుంది ఈసారి. ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు సార్? మేము నంబర్ 1 కావాలని కదా. ఓకే, అంటే మీ కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు రావాలి, అదే కదా నేను చెప్పేది. ఎంపీలు తెలంగాణలో బీజేపీ నంబర్ 1 పార్టీ కావాలని కదా. అంత అత్యాశలాగా అనిపించింది. అత్యాశ పోయినసారి నువ్వు నేను తక్కువ పెట్టుకుంటే నువ్వే అంటావు, ఇంత కూడా లేకపోతే ఎట్లా అని. పోయినసారి 4 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 3 సీట్లు వచ్చినాయి, రెండో పెద్ద పార్టీ అయినా. ఇప్పుడు బీఆర్ఎస్కు 17 సీట్లు రాలేదు, 16 సీట్లు రాలేదు. కాబట్టి 9 సీట్లు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా దిగిన తర్వాత వీళ్ళు ఇక్కడనే ఉంటే మేమే కదా పెరిగేది. కాబట్టి మేమే నంబర్ 1 కావాలనేది మా ప్లాన్.